వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. పార్లమెంటు ఆవరణ దగ్గర ఈ ఉదయం జరిగిన తోపులాట ఆందోళనలో ఒడిశాకి చెందిన బీజేపీ ఎంపీ గాయపడడం, మరో ఎంపీ స్పృహ తప్పి పడిపోవడంతో అందుకు బాధ్యులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంటు దగ్గర ఏం జరిగిందనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కిరణ్ రిజిజు నుంచి వివరణ కోరారు. ఆ తర్వాత బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఫుటేజీని ఆధారాలుగా సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎంపీలపైన కేసు పెట్టబోతున్నట్లు తెలిసింది. అసలు ఏం జరిగింది? పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ పార్లమెంటు ప్రారంభమైనప్పుడు విపక్ష ఎంపీలను పార్లమెంటులోకి రానివ్వకుండా కొందరు పాలకపక్ష ఎంపీలు అడ్డుగా నిలబడ్డారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విపక్ష ఎంపీలు బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఒక ఎంపీని ముందుకు నెట్టారు. ఆ ఎంపీ బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిపై పడ్డారు. దాంతో ఆయన కింద పడి గాయమైంది. అలాగే మరో ఎంపీ ముఖేష్ రాజ్పుత్ స్పృహ తప్పి పడిపోయారు. ఇద్దరు బీజేపీ ఎంపీలే. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.